వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, తర్వాత ఏంటనేది. కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది ఇది. మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీయిజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా, మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు, దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరు చూస్తున్నారుగా, ఒక మహిళ మీద ఇలా చేయటం. దీన్ని గెలుపండ్రు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి, నేను చూసా కదా మొన్న, నేను అడ్డం పడ్డాను, ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను, చాలా చేసుకుంటూ వచ్చాము. అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం, అన్ని చోట్ల లేడీస్నే చేసాము, అంత ధైర్యంగా నిలబడి. షేక్పేట లలిత గారు, యూసఫ్ కూడా బోర్బండ మొత్తం నేను. నువ్వెక్కడ? తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలిపన్ను. చివరికి నేను చెప్పేది ఏంటంటే, నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చిందే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చిందని, స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. అది గెలిపే కాదు అసలుకి, అందరూ వచ్చి గెలిపించుకున్నది. అది అధిష్టానం అధికారంలో ఉంది కాబట్టి రౌడీయిజాన్ని చేసి రిగ్గింగ్ చేసి, ఇక్కడ రిగ్గింగ్ చేశారు, లోపల ర్యాగింగ్ చేస్తున్నారు. అప్పుడే రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. చీరల మీద కామెంట్స్, ఎదవలు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది. ఆడలేదు మగ లేదు, మహిళలకు ఇట్లాగే చేసేది. గెలిస్తే గెలువు, ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు. గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి ఇవాళ నీ ప్రతాపం చూపిస్తున్నావు. నీ గెలిపేం కాదు ఇది, అందరూ కలిసి చేసిన గెలుపు నీకు. అది నీ స్వతహాగా గెలిచింది కాదు. చెప్తున్నాగా, నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను, రౌడీయిజంగా గెలిచావు. ఇప్పుడు అది ఇంకా చెప్పండి, ఇంకేమైనా కావాలా? ప్రతి రౌండ్ లో కూడా కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది కదా, బూతుల రిగ్గింగ్ ప్రతి చోట తన్నడము గుద్దడమే కదా. మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది. ఎప్పుడు మాట్లాడింది, దాన్ని ఎందుకు మాట్లాడా? వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలిగాను. దాన్ని కూడా తప్పుగా పెట్టారు. ఉంటది, ఒక ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటది, దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా? ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటేనే కదా కార్యకర్త ధైర్యంగా ఉండేది. మాట్లాడవలసింది కాబట్టి మాట్లాడాను. ఎన్నాళ్ళు అట్లాంటిది జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఎందుకయ్యా అర్థం కావట్లేదా? రౌడీయిజంతో వచ్చామని ఇప్పుడు వరకు చెప్పుకున్నది అదే. ఓపెన్ గా డబ్బులు పంచారు కదా, అందరూ మళ్ళీ కోసం వేస్తే ఎట్లాగా? ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ప్రచారానికి రావడం వల్ల కొంత మొత్తం అట్లా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. కేటీఆర్ గారు ప్రతి రోడ్ షోలో ఉన్నారు. అట్లా అనుకుంటా కంప్లీట్ గా రిగ్గింగ్ రాజ్యం, రౌడీ రాజ్యం, మొత్తం గోండాల రాజ్యం. ఇంకా చెప్పేది ఏముంది? అంతా మీరు చూస్తాం. మళ్ళీ అట్లా క్వశ్చన్ చేస్తే అట్లాగా అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా మహిళను ప్రశ్నిస్తారా జరిగిందంతా చూసి? ఏమా ఎంత జరిగింది చూస్తున్నారు 3 నెలల నుంచి, మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తే అట్లాగా? ఇప్పుడు కూడా మీకు తెలుసు ఏది న్యాయమో అన్యాయమో. मैडम मागंटी गोपीनाथ 10 साल से थे, तो मागंटी गोपीनाथ के फेस पर वोटिंग हुई थी। अब तक 10 साल भी या फिर अगर से चेहरा बदल गया है, तो जो सिंपैथी वोट थे ऐसा कहा जा रहा था, सिंपैथी वोट मिलेंगे, कहाँ पे चूक हुई है बीआरएस की?
వాళ్ళు సింపతి చూపిస్తే రేపు ఇంట్లోకి వెళ్ళి నడుములు ఎరగొడతాడు. రౌడీ రాజ్యం. వాడికి భయం ఉండదు, జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు. ఫ్యామిలీ ఉంది వాడికి. ఇప్పుడు అందుకేగా భయపడింది. ప్రతి కొంపలోకి వెళ్ళి అందరినీ బెదిరించడమే. ఎవరినైనా ఆపుతాం మనం? అంత రౌడీ రాజ్యం, గోండాల రాజ్యం, దొన్నపోతుల్లో ఉన్నారు మీద పడి. మరి భయం ఉండదా మనుషులకి? ప్రజలకు భయం ఉండదా? ఆ రోజు వాళ్ళ గోపన్న ఉన్నాడు కాబట్టి ఎవడు రా అని నిలబడబట్టి అందరు పారిపోయారు. ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు. मैम पार्टी कांग्रेस पार्टी के सपोर्ट से क्या कुछ ये जीत हुई है मैडम? नमस्ते।